యోగా అనేది భారతదేశంలో ఉద్భవించిన పురాతన భౌతిక, మానసిక మరియు ఆధ్యాత్మిక అభ్యాసం. యోగా శరీరం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది, అదే సమయంలో మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. ప్రస్తుతం యోగా ప్రపంచవ్యాప్తంగా ఆచరించబడుతుంది. స్వీయ మరియు సమాజ కోసం యోగా అనే థీమ్తో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ సంవత్సరం మనం జరుపుకుంటున్నాము. శ్వాస మీద ధ్యాస, నీకే నువ్వు చేసే అన్వేషణ మానసిక ప్రశాంతతకు నెలవు. ఎంతటి క్లిష్టమైన పరిస్థితి ఎదురైనా తట్టుకునే ఆత్మస్థైర్యం నీ సొంతమవుతుంది. సూర్య నమస్కారం పేరు ఒక్కటే అయినా ఇందులో 12 రకాల ఆసనాలు ఉంటాయి. ఈ 12 చేస్తే నరాల వ్యవస్థ బాగుంటుంది. బాడీలో ప్రతి పార్ట్పై ప్రభావం పడి చురుకుగా ఉండేలా చేస్తుంది. సూర్య నమస్కారాలతో ఎముకలు, కండరాలు బలోపేతమై ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మధుమేహం, బీపీ, గుండె జబ్బుల నుండి కూడా ఉపశమనం కలుగుతుంది. సీతాకోకచిలుక ఆసనం. దీనివలన రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, వెన్ను నొప్పి, ఒత్తిడి తగ్గుతుంది, కండరాలను బలోపేతం చేస్తుంది, గ్యాస్ సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. देंगे हम समय तो आओ अपनाए योगा 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 योगा। आओ मेरे दोस्तों हम अपनाए योगा। सुबह को नहीं तो शाम को होगा, शाम को नहीं तो सुबह को होगा। योगा 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 योगा। आओ मेरे दोस्तों हम अपनाए देंगे हम समय तो आओ अपनाए योगा 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 योगा। आओ मेरे दोस्तों हम अपनाए योगा। सुबह को नहीं तो शाम को होगा, शाम को नहीं तो सुबह को होगा। योगा 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 योगा। आओ मेरे दोस्तों हम अपनाए।